హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి చూసేద్దామా, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ వర్డ్ ఏంటండి? అక్యుమెన్. ఓకే, అక్యుమెన్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ద ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్స్ అండ్ క్విక్ డెసిషన్స్ టిపికల్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ డొమైన్. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో వాళ్ళకి చాలా క్లెవర్గా ఉండి, వాళ్ళకి చాలా స్కిల్ ఉండి, దే ఆర్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ అని మనం చెప్పాలంటే మనం అక్యుమెన్ అనే వర్డ్ యూస్ చేస్తాం అనమాట. చాతుర్యం అని చెప్పచ్చు. అంటే దీనికి సినోనిమ్స్ చూడండి: షార్ప్నెస్, బ్రిలియన్స్, ఇంజెన్యూటీ, ఎక్యూటీ. అలాగే ఎక్యూటీ అంటే తీక్షణత, ఇంజెన్యూటీ అన్నా కూడా అదే. ఇంటెలెక్ట్, విజ్డమ్, ఇవన్నీ కూడా దీనికి సినోనిమ్స్ అనమాట. ఓకే, అక్యూమెన్కి సినోనిమ్స్ ఏంటి? షార్ప్నెస్, బ్రిలియన్స్, ఎక్యూటీ, ఇంటెలెక్ట్, విజ్డమ్, ఇవన్నీ కూడా. సో ఎనీ వన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ అండ్ వీ కెన్ యూస్ దిస్ వర్డ్. దీనికి ఆపోజిట్ ఏముంటుంది? ఒక ఫీల్డ్లో కానీ ఒక విషయంలో కానీ దే ఆర్ వెరీ షార్ప్ అండ్ ఇంటెలిజెంట్ ఇన్ దట్, దానికి ఆపోజిట్ ఏముంటుంది? హూస్ నాట్ అన్ ఇంటెలిజెంట్, హూస్ వెరీ డమ్. స్టూపిడిటీ ఈజ్ అన్ యాంటోనిమ్. అలాగే ఇగ్నోరెన్స్, అజ్ఞానంగా ఉండడం, దాన్ని మనం యాంటోనిమ్గా చెప్పచ్చు అనమాట. ఓకే, అక్యుమెన్. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ వర్డ్? ఈజ్ అక్యూట్. ఎక్యూట్ అంటే ఏంటి అంటే తీవ్రమైన అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, అడ్జెక్టివ్గా దీన్ని మనం చెప్పచ్చు. అంటే అది ఏదైనప్పటికీ కానివ్వండి, ఒక విషయం కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ హ్యాస్ అ సివియర్ ఇంపాక్ట్ ఆర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్, దాన్ని మనము ఎక్యూట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. అండ్ అలాగే మనందరికీ తెలుసు, మనందరం కూడా వీ యూస్ దిస్ అక్యూట్ యాంగిల్ ఇన్ అవర్ మ్యాథమెటిక్స్, రైట్? దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ మనము మీనింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇదనమాట. సో దీనికి సినోనిమ్స్ ఏముంటాయి? ఇంటెన్స్, అత్యంతగా. అలాగే షార్ప్ అని చెప్పచ్చు, సివియర్ అని చెప్పచ్చు, కీన్ అని చెప్పచ్చు, సబ్టిల్, సున్నితమైన. ఓకే, అంటే ఏదైనా సరే అంటే డెలికేట్గా ఉందని చెప్తాం కదండి, ఇంకొంచెం అంటే చాలా దగ్గరగా, చాలా తీవ్రంగా, అత్యంతగా అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో అక్యూట్కి ఇంటెన్స్ కానీ, కీన్ అని కానీ, సబ్టిల్, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో చూడండి నెక్స్ట్ యాంటోనిమ్స్ చూడండి. బ్లంట్ అంటే అంత సెన్సిటివ్గా ఉండేదానికి మనకి ఆపోజిట్ ఏమవుతుంది? చాలా బ్లంట్ అనమాట. ఓకే, సో మందబుద్ధి అని చెప్పచ్చు, కామ్, డల్, ఇగ్నోరెంట్, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి అనమాట. ఓకే, సంథింగ్ దట్ హ్యాస్, చిన్నది కూడా సంథింగ్ దట్ హ్యాస్ ఎ సివియర్ ఇంపాక్ట్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? దట్ డజంట్ హ్యావ్ ఎ సివియర్ ఇంపాక్ట్, ఇట్ ఈస్ వెరీ డంబ్, దట్ ఈస్ వెరీ బ్లంట్, దట్ ఈస్ వెరీ డల్ ఆర్ ఇగ్నోరెంట్ ఆర్ కామ్ అని ఈ విధంగా మనం యాంటోనిమ్స్ అనేవి చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, అడామెంట్. సో అడామెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మొండిగా ఉండడం అనమాట. అవతల వాళ్ళ ఒపీనియన్ని కానీ, అవతల వాళ్ళు చెప్పే విషయాన్ని కూడా వినకుండా వాళ్ళ దాని మీదే నిలబడి, అవతల వాళ్ళు చెప్పేదంతా తప్పు అని కొట్టిపాడేసే మెంటాలిటీ ఉన్నవాళ్ళు మనం అడామెంట్ అని చెప్పచ్చు అనమాట. రిఫ్యూజింగ్ టు చేంజ్ అన్ ఒపీనియన్ ఆర్ బిలీఫ్ ఈవెన్ వెన్ అదర్ పీపుల్ థింక్ ఇట్స్ రాంగ్. అవతల వాళ్ళు ఇది తప్పు అని చెప్తున్నా కూడా దాన్ని కొట్టి పాడేయడం అనమాట. సినోనిమ్స్ చూడండి, దీనికి మీనింగ్స్ వచ్చేటప్పటికి స్టబాన్, ఎస్, మొండి పట్టుదల కలిగి ఉండడం, అన్కాంప్రమైజింగ్, రాజీ పడకుండా, లొంగకుండా, రిజిడ్గా ఉండడం, దీన్ని అడామెంట్ అని చెప్పచ్చు. యాంటోనిమ్స్ అంటే అడామెంట్కి ఆపోజిట్ ఏమవుతుంది? హూ ఇస్ వెరీ మచ్ ఈజీ గోయింగ్ ఆర్ హూ ఇస్ వెరీ ఫ్లెక్సిబుల్గా ఉండటం, లీనియంట్. ఇట్స్ నాట్ ఓన్లీ వి యూజ్ అడామెంట్ అనేది మనం కేవలం మనుషులకు మాత్రమే యూజ్ చేయం కదా, వీ కెన్ యూజ్ ఫర్ థింగ్స్, సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో if something is very stubborn or adamant, when we say that is very strong అని, it is లొంగట్లేదు అని ఆ విధంగా చెప్పచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్ అంటే ఇట్ ఈస్ ఈజీ గోయింగ్. ఓకే, లీనియంట్, సౌమ్యంగా ఉండడం, వీక్, బలం లేకుండా ఉండడం, స్టబాన్గా ఉండడానికి ఆపోజిట్ వీక్. విల్లింగ్ టు డూ సంథింగ్ ఆర్ ఓపెన్ టు ఒపీనియన్స్, దీన్ని మనం యాంటోనిమ్గా చెప్పచ్చు అనమాట, అడామెంట్కి యాంటోనిమ్గా. నెక్స్ట్ చూడండి, అడెప్ట్ అంటే ఏంటంటే సమర్థత కలిగి ఉండడం అనమాట. ఓకే, సో వెరీ స్కిల్డ్, ప్రొఫిషియంట్ ఎట్ సంథింగ్ అని చెప్పచ్చు. సో దీన్ని మనం ఆల్రెడీ ఫస్ట్ వర్డ్ ఏం చూసాం? అక్యుమెన్కి కూడా మనము ఈ అడెప్ట్ అనేది మనము ఒక సినోనిమ్గా ట్రీట్ చేయొచ్చు.
సో వెరీ స్కిల్డ్ ఆర్ ప్రొఫిషియంట్ ఎట్ సంథింగ్. దీనికి సినోనిమ్స్ చూడండి, స్కిల్డ్ నైపుణ్యం కలవారు, డెక్స్టీరియస్ అన్న మీనింగ్ కూడా ఏదైనా ఒక విషయంలో ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్స్పర్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే ప్రొఫిషియంట్ అని కూడా చెప్పొచ్చు అడెప్ట్ అంటే. అలాగే దీనికి యాంటనిమ్స్ చూడండి, హూజ్ స్కిల్డ్కి ఆపోజిట్ అన్స్కిల్డే కదా అవుతుంది. సో క్లమ్జీగా ఉండడం, అసమర్థంగా ఉండడం, సమర్థతకి ఆపోజిట్ అసమర్థత, ఇన్కేపబుల్, ఇన్కాంపిటెంట్, ఇనెప్ట్ వర్డ్ మనము నిన్న వేరే వర్డ్లో యూజ్ చేసాము, ఐ విల్ టెల్ యూ లేటర్. ఇనెప్ట్ అంటే నైపుణ్యం లేనిది, అన్స్కిల్డ్. సో ఇవన్నీ కూడా అడెప్ట్కి ఆపోజిట్స్ అనమాట. ఓకే, సో చూడండి, లైక్ ఈ ఎంటైర్ డేటా ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో అదంతా కూడా నేను నా ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ టేకింగ్ హ్యూజ్, కన్జ్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. దానికి తగ్గ ఇమేజ్ని వెతికి పెట్టడం, దాని తెలుగు మీనింగ్ పెట్టడం, దానికి కరెక్ట్ సినోనిమ్స్ వెతికి పెట్టడం. మనకి గూగుల్లో చాలా సినోనిమ్స్ ఉంటాయి, అన్నీ సూట్ అవ్వవు. సో దెర్ విల్ బి మల్టిపుల్, లైక్ అప్రాక్సిమేట్ మ్యాచ్ ఉన్నవి కూడా మనకి గూగుల్లో సినోనిమ్స్ చూపించేస్తూ ఉంటుంది. సో మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ టేకింగ్ ఎ హ్యూజ్ ఎఫర్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో ప్లీజ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే దీనికి అవసరమో, ఎవరికైతే ఇవన్నీ అవసరమో వాళ్ళందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, అడెక్వేట్. నెక్స్ట్ వర్డ్ చూడండి, అడెక్వేట్. అడెక్వేట్ అంటే తగినంత. ఇది అబండెంట్ కూడా మనం ఆల్రెడీ చూసాం కదా నిన్న, రైట్? అడెక్వేట్ అంటే కావాల్సినంత, ఎంత కావాలో అంత, ఎనఫ్ ఫర్ వాట్ ఈస్ నీడెడ్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ అనేవి చూడండి, సఫిషియంట్ అంటే కావాల్సినంత, చాలినంత, ఎనఫ్, అలాగే సాటిస్ఫాక్టరీ. సో అడెక్వేట్ అంటే మీనింగ్ అది. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? కావాల్సినంత ఓకే, సఫిషియంట్, బట్ ఇంకా వాంటింగ్నెస్, ఆ కావాలి అనుకునేదాన్ని ఆపోజిట్ అవుతుంది కదా. సో కావాల్సిన దానికన్నా ఎక్కువ అని చెప్పచ్చు, కావాల్సిన దానికన్నా తక్కువ అని చెప్పచ్చు. వాంటింగ్ కొరత గల అంటే ఇంకా కావాల్సి వస్తుంది అంటే ఇది సరిపోవట్లేదు, రైట్? ఎడెక్వేట్ అంటే కావాల్సినంత, ఇన్ఎడెక్వేట్ అంటే కావాల్సిన దానికన్నా మనకి తక్కువ, రైట్? అబండెంట్ అంటే ఏంటి? కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ, మోర్ అండ్ మోర్, లాట్స్ అండ్ లాట్స్, లోడ్స్ అని మనం సినోనిమ్స్ చెప్పాం. ఓకే, సో ఎడెక్వేట్ అంటే తగినంత లేదా కావాల్సినంత. ఇన్ఎడెక్వేట్ అంటే మనం ఇంకా డిప్రైవింగ్లో ఉన్నట్టు, అంటే తక్కువలో ఉన్నట్టు, కొరత. డెర్త్ అంటే కరువు, ఇన్సఫిషియంట్. ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అనేవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎడ్హెర్ అన్న, అబైడ్ అన్న ఇంచుమించుగా మనకి ఒకటే, కట్టుబడి ఉండడం అనమాట. ఓకే, స్టిక్ ఫాస్ట్ టు అ సర్ఫేస్ ఆర్ ఎ సబ్స్టెన్స్. ఐ మీన్ జస్ట్ ఇగ్నోర్ దిస్. దేనికైనా సరే, ఒక రూల్కైనా దేనికైనా ఎడ్హెర్, కట్టుబడి ఉండడం. సినోనిమ్స్ చూడండి, కంప్లై అంటే అనుగుణంగా నడుచుకోవడం, ఒబే చేయడం, ఫాలో అవ్వడం, స్టాండ్ బై. ఇవన్నీ కూడా మనకి దీనికి సినోనిమ్స్ అవుతాయి. యాంటనిమ్స్ అంటే ఆపోజిట్లో ఏముంటాయి? కండెమ్ అంటే మీరు ఒబే చేయకుండా ఉండడం, డిజొబే, చెప్పినట్లు చేయకుండా ఉండడం. నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యంగా ఉండడం. సో ఇవన్నీ కూడా ఎడ్హెర్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అడ్జస్ట్. సో అడ్జస్ట్కి మనకి మీనింగ్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, సర్దుబాటు చేయడం. అలాగే అడ్జస్ట్మెంట్ని మనం ఇంకొకలా, దేన్నైనా సరే మనం అడ్జస్ట్ చేస్తున్నామంటే ఆల్టర్ చేయడం, అంటే దాన్ని మార్చడం, అటు ఇటు మూవ్ సంథింగ్ స్లైట్లీ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద డిజైర్డ్ ఫిట్. కావాల్సినట్టుగా మనకి మలుచుకోవడానికి కూడా మనం అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? దానికి తగ్గట్టుగా మనం ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేయడం, అడ్జస్ట్ అవ్వడం, రైట్? సిచ్యువేషన్స్ని కానీ, వస్తువుల్ని అడ్జస్ట్ చేయడం కానీ, రైట్? అపియరెన్స్ని, రిజల్ట్ని బయటికి తీసుకురావడానికి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయడం, ఆల్టరేషన్స్ చేయడం. సినోనిమ్స్ చూడండి, అడాప్ట్ అంటే దానికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం, అకస్టమ్ అంటే అలవాటు పడటం, ఆల్టర్, మాడిఫై. ఇవన్నీ కూడా అడ్జస్ట్కి సినోనిమ్స్ అవుతాయి అన్నమాట. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి డిస్ఆర్గనైజ్, అస్తవ్యస్తంగా ఉండడం, ఎలా ఉండింది అట్లా వదిలేయడం. లీవ్ యాజ్ ఈజ్, అలాగే వదిలేయడం. లెట్ రిమైన్ యాజ్ ఈజ్ అంటే దట్ యూఆర్ నాట్ అడ్జస్టింగ్, యాక్చువల్లీ యు ఆర్ జస్ట్ బీయింగ్ ద వే ద బీయింగ్. వదిలేయడం కానీ, మీ బిహేవియర్ కానీ అట్లా అడ్జస్ట్ అవ్వకుండా ఉండడం కానీ, లేదా సిచ్యువేషన్స్ అట్లా వదిలేయడం, లేదా ఒక వస్తువుని ఏదో సమ్ రిపేర్ చేయాలి, అడ్జస్ట్ చేస్తే ఇట్ విల్ గెట్ ఇన్ టు నార్మల్, బట్ యూఆర్ నాట్ డూయింగ్ ఇట్, లీవింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్కి మనకి యాంటనిమ్స్, సినోనిమ్స్ అనమాట. అడాప్ట్. నెక్స్ట్ చూడండి, అడ్మైర్ అంటే మెచ్చుకోవడం. వి ఆల్ నో దిస్, ఐ అడ్మైర్ యూ లాట్ అంటాం. అంటే ఇట్స్ లైక్ యూఆర్ appreciating them, you like them in a positive way.
రిగార్డ్ అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక క్వాలిటీ కానీ, ఒక పర్సన్‌ని గానీ, ఒక వస్తువుని గానీ రైట్ విత్ రెస్పెక్ట్ ఆర్ వార్మ్ అప్రూవల్ అడ్మైర్ చేయడం అనమాట. అడ్మైర్‌కి మనకి చాలా సినోనిమ్స్ ఉంటాయి. అప్రిషియేట్ అని, అడోర్ అని, అడోర్ అంటే ఆరాధించడం, అప్లాడ్ అని, అప్లాడ్ మనం చదివాం, ప్రైజ్ అని, ఓకే, రెస్పెక్ట్, ఇవన్నీ కూడా మనకి అడ్మైర్కి సినోనిమ్స్ అనమాట. యాంటనిమ్స్ అంటే ఏంటి? కంటెంప్ట్ అంటే ధిక్కారం, ఖండించడం అంటే లైక్ నిందించడం కూడా, బ్లేమ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, తిట్టడం, డిస్రెస్పెక్ట్ చేయడం, ఓకే, క్రిటిసైజ్ అన్న, కంటెంప్ట్ అన్న, బ్లేమ్ అన్న, ఇవన్నీ అడ్మైర్కి మనకి ఆపోజిట్స్ అనమాట. మెచ్చుకోవడాన్ని ఆపోజిట్ ఏంటి? వాళ్ళకి నొప్పించేలా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడిన దానికి ఖండించి మనం రివర్స్లో మాట్లాడటం. ఓకే, నెక్స్ట్ చూడండి అడ్మానిష్. ఓకే, అడ్మానిష్ అంటే ఏంటి అంటే హెచ్చరించడం, బట్ ఇన్ ఎ స్లైట్ పాజిటివ్ ఆర్ సెన్సిటివ్ కైండ్ వే అని మనం చెప్పచ్చు. వార్న్ ఆర్ రిప్రిమాండ్ సమ్వన్ ఫర్మ్లీ. ఓకే, సినోనిమ్స్ చూడండి. చైల్డ్ అంటే మృదువుగా మందలించడం, చాలా సాఫ్ట్గా. అడ్మానిషింగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలకి లైక్ జస్ట్ ఇన్ ద ఇమేజ్ ఐ హ్యావ్ షోన్ యూ, చిన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏదైనా చెప్పాలి, వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు అరుస్తారు, కానీ ఏ విధంగా అరుస్తారు? ఒక ప్రాపర్గా ఒక కైండ్ వేలో అరుస్తారు. ఎందుకంటే దే డోంట్ షో యాంగర్ ఆన్ దెమ్, బట్ ఒక జాలిగా మందలిస్తారు అనమాట, చిన్నగా మందలిస్తారు. దాన్ని మనం అడ్మానిష్ అంటాం అనమాట. చైల్డ్ అన్నా కూడా అదే, అడ్వైజ్ అన్న, రిబ్యూక్ అన్నా కూడా, కౌన్సిల్ ఆర్ రిప్రిమాండ్ అన్నా కూడా మందలించడమే. ఇవన్నీ దీనికి ఈ మందలించడంలోకి ఇవన్నీ కూడా సినోనిమ్స్ వస్తాయి అనమాట. రిప్రిమాండ్. ఓకే, యాంటనిమ్స్ చూస్తే తిట్టడాన్ని లేదా మందలించడానికి యాంటనిమ్స్ ఏమవుతాయండి? ప్రైజ్ చేయడం, అప్లాడ్ చేయడం, కాంప్లిమెంట్ చేయడం. ఓకే, సో ఇవన్నీ మనకి యాంటనిమ్స్ అవుతాయి. అడ్మానిష్ అంటే ఏంటి? మందలించడం ఆర్ హెచ్చరించడం. నెక్స్ట్ చూడండి అడోర్ అంటే ఆరాధించడం అనమాట. లవ్ అండ్ రెస్పెక్ట్ సమ్వన్ డీప్లీ, మనందరికీ తెలిసిందే అడోర్ అన్న, అడ్మైర్ అన్న, రైట్? సో దీనికి మనకి సినోనిమ్స్ చూడండి. అడ్మైర్ చూసారు, ఇక్కడ మళ్ళీ అడ్మైర్ అనే వర్డ్ వచ్చింది. మనము ఏదైనా ఒక వర్డ్ నేర్చుకుంటే ఈ యొక్క వొకాబులరీ సిరీస్ అయ్యేటప్పటికి మీకు చాలా వర్డ్స్, ఒక వర్డ్ చదువుతుంటే ఇంకా మల్టిపుల్ వర్డ్స్ మీ మైండ్లో వచ్చేస్తాయి, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ రిపిటేషన్స్. అండ్ అలాగే మనం నెక్స్ట్ హోమోనిమ్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం కదా. హోమోనిమ్ సిరీస్లో ఏమవుతుంది? సేమ్లా ఉండే వర్డ్స్కి మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ బేబీ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పుడైనా సరే మన సినోనిమ్స్, వొకాబులరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వొకాబులరీ అనేది మీ చేతిలో కనుక ఉంటే యూ కెన్ ప్లే విత్ ద గ్రామర్ అనమాట. ఎందుకంటే ఒక సెంటెన్స్లో కానీ, ఒక ఫ్రేజ్ ఆర్ ఒక ఇడియంలో కానీ ఇచ్చే వర్డ్స్ యొక్క మీనింగ్ బట్టే మీరు ఒక సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఒక పారాగ్రాఫ్ ఇచ్చినా అందులో పెద్ద వర్డ్స్ ఏమైనా ఉన్నా మీకు దాని మీనింగ్ తెలియకుండా మీరు వేరే అర్థం చేసుకొని రాంగ్ ఆన్సర్ పెట్టచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రాంగ్ ఆన్సర్ పెట్టచ్చు, డిపెండ్స్. ఓకే, కీపింగ్ దట్ ఆల్ అసైడ్, అడోర్ అంటే ఆరాధించడం, దీనికి సినోనిమ్స్ అడ్మైర్, చెరిష్, వర్షిప్, రివియర్ అంటే మనకి గౌరవించడం అనమాట. ఐడియలైజ్ అంటే దైవంగా సమానత్వంగా భావించి పూజించడం, అంటే అంతలా అడోర్ చేయడం, దాన్ని ఆరాధించడం అనే వర్డ్ని పెట్టడానికి మనం ఐడియలైజ్ అని పెట్టాం. లిటరల్లీ యు ఆర్ నాట్ డూయింగ్ ఐడియల్కి పూజ చేస్తున్నట్టు కాదు. ఒక పర్సన్ని కానీ లేదా ఒక ఎవరినైనా కానీ ఆర్ ఒక ఫ్యామిలీ మెంబర్ని కానీ ఎవరినైనా వీఆర్ అడోరింగ్ దట్ మచ్ దట్ వీ ఐడియలైజ్ దెమ్, అంటే అంత గొప్పగా వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్. యాంటనిమ్స్ అంటే డెస్పైజ్ అంటే విలువ లేని దానిగా పరిగణించడం అనమాట. విలువ లేనట్టుగా చూడటం, ట్రీట్ చేయడం, రైట్, ఇష్టం లేనట్టుగా, డిస్లైక్ చేయడం, హేట్ చేయడం, ఇవన్నీ కూడా అడోర్కి మనకి ఆపోజిట్స్ అనమాట, యాంటనిమ్స్. నెక్స్ట్ చూడండి అడాన్ అలంకరించడం. దీనికి మనము నిన్న ఆల్రెడీ మనం ఒకటి చూసాం, యాక్సెసరీ అని చూసాం, విచ్ విల్ ఎడిషనల్లీ అది యాడ్ ఆన్ చేయడం వల్ల మనకి ఒక బ్యూటిఫైయింగ్ అని చెప్పొచ్చు. మేక్ మోర్ బ్యూటిఫుల్ ఆర్ అట్రాక్టివ్. అడాన్ అంటే అలంకరించుకోవడం, ఇట్స్ బేసిక్ వర్డ్ యాక్చువల్ అడాన్. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేటప్పటికి బ్యూటిఫై, గ్రేస్, ఎంబెలిష్ అన్నా కూడా మనకి సింగారించడం, అంటే ఇట్స్ లైక్ యు ఆర్ బ్యూటిఫైయింగ్ ద థింగ్స్, యు ఆర్ డూయింగ్ సమ్ మేకప్ ఆర్ మేక్ ఓవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాంటనిమ్స్ చూడండి. డిస్ఫిగర్ అంటే అందంగా తయారు చేసేదాన్ని డిస్ఫిగర్ చేయడం, అంటే అందవిహీనంగా తయారు చేయడం, స్పాయిల్ చేయడం, అగ్లిఫై చేయడం, అలాగే అంతే అందవిహీనంగా మార్చడం. సో అడాన్కి మనకి సినోనిమ్స్ వచ్చేటట్టు బ్యూటిఫై, గ్రేస్ ఆర్ ఎంబెలిష్ ఆర్ ఇంప్రూవ్, ఇవన్నీ వస్తాయన్నమాట. డిస్ఫిగర్ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ అడ్రాయిట్. అడ్రాయిట్ అంటే అగైన్ ఇట్ ఈస్ క్లెవర్ ఆర్ స్కిల్ఫుల్ ఇన్ యూజింగ్ హ్యాండ్స్ ఆర్ మైండ్ అనమాట. ఏదైనా సరే వెన్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ బికమింగ్ సో స్మార్ట్ అండ్ క్లెవర్. అడ్రాయిట్ అనేది మనం చమత్కారీయమైనది అని చెప్పచ్చు. సో అగైన్ దీనికి మనకి సినోనిమ్స్ వచ్చేసి స్కిల్ఫుల్, అలాగే కేపబుల్, ప్రొఫిషియంట్, మాస్టర్ఫుల్, ఇవన్నీ మనకి మీనింగ్స్ అనమాట. ఐ థింక్ వీ హ్యావ్ డన్ అ వర్డ్ అడెప్ట్. కరెక్ట్. అడెప్ట్ అనే వర్డ్ యూజ్ చేసాం కదా, సేమ్ మీనింగ్తో ఉన్నది. అడ్రాయిట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో స్కిల్ఫుల్ అన్న ఒక పర్సన్ ఈస్ కంప్లీట్లీ స్కిల్ఫుల్ ఆర్ కేపబుల్. ఓకే, సమర్థత కలిగిన వాళ్ళు. ప్రొఫిషియంట్, మాస్టర్ఫుల్. ప్రొఫిషియంట్కి మీరు ఇంకో వర్డ్ చెప్పమంటే యూ కెన్ యూజ్ అడ్రాయిట్. ఓకే, క్లమ్జీ యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఆపోజిట్లో, అడ్రాయిడ్కి ఆపోజిట్లో ఏమొస్తుంది? ఇనెప్ట్. ఇనెప్ట్ కూడా మనం నిన్న యూజ్ చేసాం ఈ వర్డ్. ఇనెప్ట్ అంటే నైపుణ్యం లేనిది ఆర్ దే ఆర్ నాట్ ప్రొఫిషియంట్ అని చెప్పచ్చు. అన్స్కిల్డ్, క్లమ్జీ, ఇగ్నారెంట్, చేతకాని వాళ్ళు అని చెప్పచ్చు. ఓకే, సో అడ్రాయిట్ సినోనిమ్స్ స్కిల్ఫుల్ కానీ స్కిల్ఫుల్, కేపబుల్, ప్రొఫిషియంట్, మాస్టర్ఫుల్. సో వాట్ ఆర్ ద యాంటనిమ్స్ ఆఫ్ అడ్రాయిట్? దే ఆర్ అన్స్కిల్డ్, ఇన్ఎఫిషియంట్, ఇనెప్ట్, ఇవన్నీ చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి ఎడ్యులేషన్. సో వాట్ ఈజ్ ఎడ్యులేషన్ అంటే ప్రశంసలు, అప్లాడింగ్, రైట్, అప్లాస్. నెక్స్ట్ చూడండి ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఆర్ ప్రైజ్. సో జనరల్ అప్లాడింగ్కి ఈ అడ్యులేషన్కి మీనింగ్ ఏంటి అంటే ఓవర్గా, అతి వినయం అంటారు కదా, ఆ విధంగా చెప్పచ్చు అనమాట. అడ్యులేషన్ అంటే ఎక్సెసివ్ అడ్మిరేషన్ ఆర్ ప్రైజ్ అనమాట. జనరల్గా మనకి యూనో మేనేజర్స్కి మన ఎంప్లాయీస్ ఓవర్గా బిస్కెట్లు వేస్తూ ఉంటారు కదా, సో దాన్ని మనం ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు అడ్యులేషన్ అని. సో ఫ్లాటరింగ్, ఓవర్గా పొగిడేయడం. అప్లాస్, ప్రశంసం. కమెండేషన్ అంటే ప్రశంసలు, అగైన్ యూఆర్ గివింగ్ మోర్ ప్రైజింగ్. సో అడ్యులేషన్కి యూ కెన్ యూజ్ కమెండేషన్, అప్లాస్, ఫ్లాటరింగ్. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క యాంటనిమ్స్ ఏంటి? అబ్యూస్ చేయడం అంటే తిట్టడం, బ్యాక్ బైటింగ్ అంటే వెన్నుపోటు పడవడం అంటే వెనకాల మాట్లాడటం, కన్ఫ్యూజన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ అనమాట. అడ్యులేషన్ అంటే పొగట్టం, అతిగా పొగట్టం, అడ్యులేషన్. నెక్స్ట్ చూడండి అడల్టరేటెడ్. సో అడల్టరేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యు ఆర్ మేకింగ్ ఇట్ బ్యాడ్ ఆర్ మేకింగ్ ఇట్ వీక్ ఆర్ మేకింగ్ ఇట్ పాయిజనస్ అని చెప్పచ్చు. కల్తీ చేయబడిన అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో మేడ్ వీకర్ ఆర్ లెస్ ప్యూర్ బై యాడింగ్ అనదర్ సబ్స్టెన్స్. దేన్నైనా సరే ఇట్లా రాంగ్గా మార్చడాన్ని మనం అడల్టరేటెడ్ అని చెప్పచ్చు. దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి మీనింగ్స్ కంటామినేషన్ చేయడం, కలుషితం చేయడం, కరప్ట్, డీగ్రేడ్ చేయడం. అంటే ఒక విషయాన్ని కూడా మనము ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఇట్లా డీగ్రేడ్ చేయడం అంటే దాని యొక్క క్వాలిటీని తగ్గించడం, ఆ విధానాన్ని తగ్గించడం, లేదా తక్కువ చేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా. డీగ్రేడెడ్, దిగజారి మాట్లాడటం. డిప్రిషియేటెడ్, విలువ తగ్గించడం. పొల్యూటెడ్. సో ఇవన్నీ అడల్టరేటెడ్కి మనకి మీనింగ్స్ అనమాట. కంటామినేటెడ్. నెక్స్ట్ దీనికి యాంటనిమ్స్ ఏంటి? పాడు చేయడానికి యాంటనిమ్స్ దే ఆర్ మేకింగ్ ఇట్ గుడ్. ప్యూరిఫై చేయడం, ప్యూరిఫికేషన్. క్లీన్, ఆనరబుల్ అంటే గౌరవప్రదమైన. ఓకే, డిగ్రేడింగ్కి ఆపోజిట్ టు ఆనరబుల్. ఓకే, సో అడల్టరేటెడ్ అంటే ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి అడ్వాన్స్. అడ్వాన్స్ అంటే మనందరికీ తెలుసు వి పే అడ్వాన్స్, రైట్? ఇన్ అడ్వాన్స్గా మనం అడ్వాన్స్ అంటే పేరు ఎలా వచ్చింది? మనం ముందుగానే ఇచ్చేస్తాం కదా. హౌస్ రెంట్స్ అవి అడ్వాన్స్ ఇవ్వండి మేడం, అడ్వాన్స్ అని అడుగుతారు కదా. డబ్బుల్లో ఏదైనా పని చేయాలన్నా ముందు అడ్వాన్స్ పేమెంట్స్ అడుగుతారంటే ముందుగా చేయడం దాన్ని. ఓకే, అది ఉంది అండ్ అలాగే ఇది ఉంది. సో అడ్వాన్స్ అంటే ముందస్తుగా ముందుకు సాగడం, అడ్వాన్స్ అవ్వడం అంటే ఫార్వర్డింగ్, ముందుకు ఫార్వర్డ్ అవ్వడం. మూవ్ ఫార్వర్డ్స్ ఇన్ ఎ పర్పస్ఫుల్ వే అంటే ప్రోగ్రెస్, పురోగతి చెందడం, ముందుకు వెళ్ళడం, మూవ్ ఫార్వర్డ్. ప్రయర్ అని చెప్పొచ్చు. ప్రయర్ని మనము దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ప్రయర్గా ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి, ఈ విధంగా ప్రయర్ అని, ఫార్వర్డ్ అని, ఇవన్నీ కూడా మనకి సినోనిమ్స్ అనమాట. అడ్వాన్స్. అలాగే ముందుకు సాగడానికి మనకి యాంటనిమ్ ఏమవుతుంది? రిట్రీట్ అంటే ఉపసంహరించుకోవడం, అంటే వదిలేయడం, మధ్యలో ఆపేయడం. లేట్. ఓకే, హిండరెన్సెస్ అంటే ఆటంకాలు అనమాట, ఆటంకం పరచడం. సో ఇవన్నీ అడ్వాన్స్కి యాంటనిమ్స్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు వర్డ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో లెట్స్ మీట్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.